నీ పేరేమన్నా? క్రాంతి. ఇంటి పేరు? ముద్రగడ బార్లపూడి క్రాంతి. రెండు పేర్లు ఏంటమ్మా? రెండు పేరు పెట్టు. పక్కన చందు గారు చేశాడయ్యా, కొద్దిగా అమలు పెట్టిన నేను ఇంటర్వ్యూలో కూడా ఆయన పక్కన ఉన్నాడు, ఉండగానే కంగారు పడింది. సరే, మన ముద్రగడ క్రాంతి గారు, ఎందుకంటే ముద్రగడ గారు అంటే పెద్ద ఆయన, అవునా? ఆయన జీవితాంత కాపుల కోసం చేసి ఆయన మరి లాస్ట్ టైంలో ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు. ఆయన గురించి అప్రస్తుతం మన నాయకురాలు ఏమి కాబట్టి ఈ గురించి మాట్లాడుకున్నాం. క్రాంతి, ఇప్పుడు మా కామరకోటలో ఇక్కడ కాపుల అమ్మాయికి సమస్య వచ్చిందమ్మా, నువ్వేం చేస్తావు? ముందు సమస్య తెలుసుకుంటానండి. తెలుసుకొని ఇక్కడ నాయకులు ఎవరు స్పందించట్లా, ఎవరు పట్టించుకోవట్లా, నువ్వు రాష్ట్ర నాయకులు, మా అందరికి నువ్వే ఇప్పుడు నా నాయకురాలు, నీ దృష్టికి వచ్చింది, నువ్వేం చేస్తావు చెప్పు. నీకు చెప్పమ్మా, చెప్పు. సమస్య తెలుసుకుని తర్వాత ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసుకుని ఫస్ట్ తర్వాత ప్లాన్ చేసుకుని వెళ్తాం. ఇక్కడ వెళ్ళినా గానీ ఇక్కడ లోకల్ గా అధికారులు పట్టించుకోలేదు, నువ్వు జనసేన పార్టీలో ఉన్నావు, మరి మీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇది పెద్ద సమస్య అని చెబుతావా చెప్పా? సమస్య తీసుకెళ్తానండి, చెప్తాను. అవసరమైతే ఆయన కామరపు కూడా పిలుస్తావా? గట్టి సమస్య అయితే పిలుస్తానండి. ఇంకేంటంటే అయిపోయింది, గట్టిగా క్లాస్. అంటే మన క్రాంతి లేడీస్ కోసం ఏ సమస్య వచ్చినా ఆమె వస్తుంది. అంటే ఇప్పుడు మీరు సమస్య తెలియజెప్పాలి, చిన్నదైతే ఆమె ఆధ్వర్యంలో సాల్వ్ చేస్తుంది, ఇంకా పెద్దదైతే మన పవర్ స్టార్ దగ్గరికి, డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి, కాబోయే సీఎం దగ్గరికి వెళ్ళి మా కామరపు కూడా అమ్మాయికి ఇబ్బంది వచ్చిందన్నా అంటే తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఒకవేళ నువ్వు ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసావు, మేమందరికీ ఏంటంటే నువ్వు జనసేన పార్టీ సెకండరీ, మా అందరికీ కాపు నాయకురాలు నువ్వే. ఏమన్నా నిజమేనా? చెప్పండి, అవునా కదా? ఒకటేనా? మరి ఇప్పుడు మా కాపు సమస్య వచ్చింది, నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి ఏమంటే మా హస్బెండ్ ఆయనకి చెప్పలేదు, మరి ఆయన చెప్పి రావాలని అంటావా? నువ్వే దూసుకుని వచ్చేస్తావా? తర్వాత సంగతి ముందు మా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. నిజమా? ఏమండి, ఓకేనా? అంటే నువ్వే సపోర్ట్ ఉండాలి, ఓకేనా? తీసేసుకున్నాం కాబట్టి వచ్చేస్తాను. వెరీ గుడ్. తర్వాత మన క్రాంతి రాష్ట్ర నాయకురాలు అయ్యి రేపు ఆమెకు మంచి సీట్ వచ్చి ఎమ్మెల్యేగా గెలిచింది. గెలిచిన తర్వాత మన వాళ్ళందరూ చూస్తున్నాం, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా చాలా మంది గెలిచిన తర్వాత కాపులు మాత్రం కొంచెం మా దూరంగా ఉన్నాయా, మాకు వేరే వాళ్ళు కావాలంటున్నారు. నువ్వు అట్లా అంటావా? మా కాపులు ఆడపడుచులకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తావా? వెరీ గుడ్. ముందు మనవాళ్ళ తర్వాత. నేను ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగా, ఏమ్మా నువ్వు రేపు మంత్రి అవుతావు, మరి మన ఛానల్ని అందరిలాగా ఇప్పుడు అందరు మమ్మల్ని ఇట్లా చేశారంటే, లేదండి మన ఛానల్ మనకు ఉండాలందంట. ఎవరో ఫోన్ చేసి నాకు చెప్తున్నారు, ఏమంటే ఆ అమ్మాయిలో కమిట్మెంట్ ఉందండి, ఆ ఒక్క మాట చాలు మాకు చాలా ఆనందం వేసింది, మన ఛానల్ మనకు ఉండాలిగా అందంట. అంటే ప్రజలు వాళ్ళందరూ చూస్తున్నారు, క్రాంతి వస్తుంది, ఆమె ఏం మాట్లాడుతుంది, హావభావాలు ఏంటని. అంటే ఆ హృదయపూర్వకంగా చెప్పిందని చాలా మంది చెప్పి నేనే మర్చిపోయా, అసలు ఇంటర్వ్యూ చేస్తాం కదా, వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు నాకు, అమ్మాయి ఇట్లా మాట్లాడింది, అట్లా మాట్లాడింది, తండ్రిని కూడా ఒక మాట తోడునాడకుండా గౌరవం ఇచ్చింది, అవునా? చాలా బాధపడతా అమ్మాయి కూడా ఏడిచింది, మా అందరికి బాధ అనిపించింది. అంటే అన్ని లక్షణాలు ఉన్నాయి మన క్రాంతిలో. ఓకే అమ్మ, చివరిగా ఇప్పుడు ఇక్కడికి వచ్చా కామరపు కూడా మొట్టమొదటి మీటింగు, అదృష్టశాతం అందరూ మన లేడీస్ ఉన్నారు, జనరల్గా ఎక్కడికి వెళ్ళినా మగవాళ్ళు ఎక్కువ ఉంటారు, అవునా? నీకు చూసి ఏమనిపిస్తుంది? ఇప్పుడు చెప్పి వీళ్ళందరూ చూసి నీకు ఏమనిపిస్తుంది? సంతోషంగా వచ్చిందండి, ఇంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి చేస్తున్నారు అంటే చాలా అది తీనే ఒకసారి కెమెరా పెట్టి లేడీస్ ఉన్నారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మిమ్మల్ని చూసి క్రాంతికి ఇంకా ధైర్యం వచ్చింది, ఎందుకంటే నాతో పాటు ఇంతమంది ఒక గ్రామంలోనే ఇంతమంది ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ప్రపంచం అయిపోయింది. రాబోయే రోజుల్లో ఎక్కడ అడుగు పెట్టినా కానీ క్రాంతి ఎక్కడ చూసినా మా లీడర్ అని చెప్పేసి ఇక్కడ మహిళా శక్తి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ కాపు నాయకుని చూసుకున్న 20 సంవత్సరాలు ఎదుగుతాం రాష్ట్రం అంతా. ఈసారి మనం వనభోజనాలు పెడితే నెక్స్ట్ ఇయర్కి 2 గ్రూపులు అయిపోతున్నాయి. తిరగని ప్లేస్ లేదు రాష్ట్రంలో, రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర అన్ని తిరిగాయి. వచ్చేసారి 2 గ్రూపులు. ఏంట్రా బాబు అంటే, ఆ రోజు మమ్మల్ని గౌరవించరా, ముందు వీడిని పిలిచారు, తర్వాత నన్ను పిలవలేదు, ఇంకోటి మా లెక్క చెప్పలేదు, గౌరవించలేదు, రకరకాల యుగో ఫీలింగ్స్. అందుకే క్రాంతి నాయకత్వం ఎందుకు కోరుకుంటున్నామంటే ఆ అమ్మాయి చక్కగా నిస్వార్థంగా
ఎందుకంటే ఆమె చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేప్పుడు కూడా బస్సులో వెళ్ళిందంట. వాళ్ళ నాన్న మంత్రి గారు, ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు, ఎంపీ చేశాడు, బస్సులో వెళ్ళేదంట. ఎవరు వెళ్తున్నారు ఈరోజు మరి అంటే అక్కడి నుంచి డిసిప్లిన్ నేర్చుకుంది. మన పెద్ద ఆయన చెప్పినట్టుగా డిసిప్లిన్ అనేది క్రాంతిలో చిన్నప్పటి నుంచే ఉంది. తర్వాత పెద్ద అయిన తర్వాత మ్యారేజ్ చేసిన తర్వాత భర్త వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా చాలా గౌరవంగా ఆమె మెరుగుతూ వస్తుంది. వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడుకుంటూ. కాబట్టి మీలాంటి లీడరే కావాలమ్మా మాకు. రాబోయే మీటింగ్ ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడుకుందాం. ఇంకా నువ్వు ట్రైనింగ్ అవ్వు. బాగా మాట్లాడిందా క్రాంతి? ఇప్పుడు ఫస్ట్కి ఇప్పుడు బాగా మాట్లాడిందా? చక్కగా చెప్పు. థ్యాంక్ యూ అందరికి కూడా. క్రాంతికి ఒకసారి గట్టిగా మన క్లాప్స్ కొట్టి ఆ నాయకత్వం థ్యాంక్ యూ. మగవాడి ఎదుగుదల వెనకాల స్త్రీ ఉంటదంటారు కదా. మీ మగవాళ్ళు కూడా మా వెనకాల ఉంటే మేము ఏదైనా సాధించగలుగుతాం. మాకు సపోర్ట్ ఇవ్వాలి కదండి మగవాళ్ళు కూడా. మగ ఆయన ఎక్కడ చెప్పండి. నాకు ఫుల్ సపోర్ట్ రండి ఒకసారి ఇట్రండి. ఇట్రండి ఒకసారి రండి. ఏ పేరు మీది? ఇట్లా ఒకసారి ఇటు నోటి ముందు నుంచి అటు నుంచి ఇట్రండి. ఆ వెనకాల అంటుండు. అదే నీ కోరిక లేదండి, నా వెనకాల ఉన్నారు కాబట్టి నేను స్టేజ్ మీద ఎంత ధైర్యంగా మాట్లాడగలను. నువ్వు అడుగుతుంది చెప్తా. నువ్వు ఇట్రండి. ఆ వెనకాల నుంచి ముందుకెళ్ళు. ఇదండి ఒక కోరిక. వాళ్ళ ఆయన ఈ వెనకాల ఉండాలి. వద్దండి, వద్దు. లేదండి, స్త్రీ ఎప్పుడు కూడా భర్త గౌరవంగా ఉండటమే కోరుకుంటుంది. ఇప్పుడు మా క్రాంతి ఎక్కడ పెట్టుకుంది వాళ్ళ ఆయన్ని? అది లీడర్ లక్షణం. అమ్మ నీతో డేంజరే. అమ్మ ఏమిటో ఎక్కువ ఫ్రెండ్షిప్ అవుతుంది. చెప్పింది అదే కదా, మగవాడు వెనకాల ఉండాలంది. మన ప్రాక్టికల్ గా వాళ్ళ ఆయన వచ్చాడు వెనకాల నుంచున్నాడు. అదే ఆ కోరిక. అలా కాదండి, నేను అనేది వేరే విషయం. ఇప్పుడు మనం మాట్లాడాలన్నా కొందరు మగవాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ నా భర్త సపోర్ట్ ఉండబట్టి నేను స్టేజ్ మీద ఎంత ధైర్యంగా మాట్లాడాలి. వెరీ గుడ్. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు మన మీడియా కాబట్టి సరిపోయింది. జనరల్ పెద్ద నాయకురాలు మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు మాట్లాడిన దాన్ని 4 రకాలకు కూడా వేస్తారు. ఇప్పుడు అందుకే మనం మాట్లాడేది కావాలి ప్రాక్టికల్ చూపెట్టేవాడు. ఓకేనా? నేను వేరే రకం కాదు. అందరు నవ్వుకున్నారు ఈ విషయంలో. అంటే మీ అందరు కూడా అదే ఉంది ఆలోచన. కాబట్టి పక్కన పెట్టుకోండి. ఓకేనా? ముందు నీటి తిరిగి దాడి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేనే ఉంటానంటే పక్కన పెట్టుకోండి. వెనకాల ఉన్నాయంటే ఆయన వెనకాల అట్లా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మంచి ఓకే. గుమ్మడి పూల నవ్వులతో గుమ్మ మిదురు చూసి